శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మ బంధువులారా, ఓ శ్రీ గురుభ్యో నమః. మనం స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాం. ఇరవై 22వ పేజీ. ఇరవై 26వ శ్లోకం. ఓం సంసారసాగరం ఘోరం తర్త్వమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. సరే, మనమేమో స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాము. మీకు ఏదైనా విషయాలపైన ఏమైనా సందేహాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరికైనా ఉంటే చెప్పండి. గౌతమ మహర్షి దానికి భాగవతంలో కథ ఉందమ్మ గారు. అది గోకర్ణుడు అట్లా పుడతారు, గౌతమ మహర్షి. సర్లేండి, చెప్తానులేండి. గౌతమ మహర్షి గురించి మీకు డీటెయిల్గా చెప్పాలి, అంతే కదా? గోవు నుండి పుట్టినది ఎలా అనేది చెప్పాల. ఇప్పుడు చెప్తాలేండి, నేను డీటెయిల్గా చూసి చెప్తాను మీకు. ఎందుకంటే చెప్పేటప్పుడు కొంచెం తప్పులు లేకుండా కరెక్ట్గా చెప్పాలా. సరే, ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా? సరే. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః. అంతవరకు చూద్దాం. సంసార సాగరం ఘోరం. సంసారము సాగరం తెలీదా? అందరికీ తెలుసుగా. సంసార సాగరం తెలుసా?
సంసారం సాగరం అని మీకు తెలుసా? మీకు తెలియదు. అట్లా కాదు. ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఒకడేం చేశాడంటే కొండ చిలువ పామును తెచ్చి పెంచుకుంటున్నాడు. స్వామీజీ చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పులులను, సింహాలను అవన్నీ కూడా జూలో పెంచుతుంటారుగా. కొంతమంది అయితే ఆ పులులను కూడా పెట్టుకొని ఇంట్లో కూడా పెంచుతుంటారు. ఎవడో కూడా నీకు కూడా నీతో కూడా ఎప్పుడన్నా మాట్లాడిందా? నీతో కూడా మాట్లాడింది ఏమన్నా? పులులు వచ్చి పక్కలో పడుకుంటాయి, దానిపైన వీడు చెయ్యి వేసుకొని కూడా పడుకుంటాడు. ఇట్లా ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే ఇవన్నీ నాకుతాయి, ఈ కుక్కలు లాగా లాగుతాయి. సరే, వీళ్ళు ఏంటంటే ఈ కొండ చిలువ పామును పెంచుకుంటున్నాడు కదా, అతను స్వామీజీ వెళ్ళినప్పుడు, స్వామీజీ నేను పెంచుకుంటున్నటువంటి ఈ కొండ చిలువ పామును చూడండి అని చెప్పి చూపించాడు. దాన్ని వాడు అంతా నిమిరినాడు. ఇట్లా నిమిరితే అదేం చేసిందంటే నోరు తెరిచింది. ఇట్లాగా నోరు తెరిచి అతన్ని అట్లా పట్టుకునింది అనమాట. అట్లా పట్టుకునింది. వీడేమనుకుంటున్నాడంటే కొండ చిలువ పాము నన్ను ముద్దాడుతూ ఉంది అని అనుకున్నాడు. అప్పుడు స్వామీజీ చెప్పాడంట, పిచ్చోడా, అది నోరు తెరస్తా ఉందిరా నీ తలను మింగేదానికి, నీ తలను పట్టేదానికి దాని తల సరిపోవట్లే. ఇప్పుడు చేస్తూ ఉంది, అది చేస్తూ ఉంది. ఏ రోజు నీ తల సరిపోతుందో ఆ రోజు అంతే. వీడేమనుకుంటున్నాడు? అనుకుంటా ఉన్నాడు. కానీ మనకు ఒక సామెత కూడా ఉంది, పాముకు పాలు పోసి పెంచిన విషమే కక్కుతుంది కానీ పాలు కక్కుతుందా అనా? ఇక్కడ ఒకడు కుక్కను రోజు తీసుకెళ్తుంటారు. ఒక కుక్క బాగా బలిసింది, వైట్ది బాగా బలిసింది, దాన్ని పట్టుకొని పోతుంటాడు. అది ఇట్లా తిరగాలనుకునేది అనుకో, వాడు లాగుతాడు, అది పోదు, వాడేనకంటే పోతాడు. తర్వాత వాడేందో వేసినాడు, అది తినలా. దానికి సరిపోయేదేందో మామూలుగా వాడు ఏది చేస్తాడు అది తింటుంది. వీళ్ళు ఆ కుక్కకి ఒకతను బ్రాహ్మణుడు కుక్కను పెంచుకున్నాడు. కుక్కను పెంచుకుంటే ఏం చేయాలి? ఆ కుక్కను విహారానికి తీసుకెళ్ళాలి కదా. కుక్కను పొద్దున్నే లేచి విహారం తీసుకెళ్ళకపోతే అది ఇంట్లోనే అంతా టాయిలెట్ అంతా చేస్తుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేయాలి? ఆ కుక్కను వాకింగ్ తీసుకెళ్ళాడు.
కుక్కను వాకింగ్ ఎప్పుడు? అర్లీ మార్నింగ్ తీసుకెళ్ళాడు. అర్లీ మార్నింగ్ తీసుకెళ్తే ఇప్పుడు వీడు బ్రాహ్మణుడు ఏం చేయాలి? అర్లీ మార్నింగ్ సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసేది ఇప్పుడు ఏమైంది? కుక్క వందనం అయ్యింది. అవునా? కుక్కను తీసుకుపోతున్నాడు. నీళ్ళే పాపం పెద్దోళ్ళు ఉంటారు, ఉండనియండి. ఎందుకంటే నేను చెప్తా ఉండే కథ కదా, ఇది స్వామీజీ చెప్పిన కథ నేను చెప్తున్నాను. సరే, కొద్ది రోజులకి ఏమైందంటే ఇప్పుడు సంధ్యావందనం మానేసాడు వీడు. పొద్దున్నే కుక్కతో వాకింగ్ అయింది. పోనీ భార్యతోనో పోతే అదేదన్నా ఒక సంతోషం ఉంటుంది అన్న. కుక్కతో వ్యవహారం. తర్వాత కుక్కకు స్నానం చేపిస్తారు. కుక్కకు స్నానం చేపించి దానికి కూడా ఎట్లా తెలిసిన అవేంటంటో షాంపూలు, దానికి సంబంధించిన స్పెషల్ సోప్స్ అవన్నీ వేసి షవర్ కింద పెట్టి దానికి చేపిస్తారు. మళ్ళీ అది అన్నం తిందో వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన, దీనికి కలిపి నోరు తెరిచి పెడతారు. చూసినారా మీరు ఎప్పుడన్నా? తినిపిస్తారు. నోరు ఇట్లా పట్టుకొని ఇట్లా తెరిచి చిన్నపిల్లోనికి పెడతారు చూడండి, అట్లా తీసి దాన్ని పెడతారు, అది తింటుంది. సరే, ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు ఏమైందంటే ఈ కుక్క రోజు రోజుకు బాగా పెరుగుతూ ఉంది, బాగానే ఉంది, వీడికి సంతోషం బాగా పెరుగుతుంది కుక్కతో. మళ్ళీ కొద్ది రోజులకి ఏమైందంటే కుక్కకి కొద్దిగా ఒక డిసప్పాయింట్మెంట్ కింద అయింది కుక్క. అంటే కుక్క ఏదో ఇబ్బంది పడుతూ ఉంది. ఏమిరా ఇబ్బంది పడుతుందని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చూసి దీనికి ప్రోటీన్ ఫుడ్ పడలేదండి, ప్రోటీన్ ఫుడ్ భోజనము మీరు పెడతాంటే సాత్విక ఆహారం పెడుతున్నారు కాబట్టి ఇది సరిపోలేదు దానికి, అందుకోసం అనేది అట్లా ఉంది అని అన్నాడు. సరే, ఇంకప్పటి నుంచి ఏం చేశాడంటే దానికోసం నాన్ వెజిటేరియన్ తీసి కొద్దిగా తీసుకొని వచ్చి బయట నుంచి షాప్లో తీసుకొని వచ్చి పెట్టేవాడు. కొద్ది రోజులకి ఏమైందంటే వాళ్ళ దగ్గర బియ్యం తీసుకొని వచ్చేదిని ఈయన వెళ్ళి ఒక కుక్కర్ కొంటున్నాడంట. కుక్కర్ ఎందుకంటే ఆ మాంసాహారాన్ని ఉడికించడానికి. మాంసాహారాన్ని వాళ్ళ దగ్గరంతా ఏం చేసేది, మనమే ఉడికించేసి పెట్టేసి సరిపోతుంది, అడవి ఎందుకు హోటల్ దగ్గర మనం ఉండేదని కుక్కర్ కొంటున్నాడు. స్వామీజీ ఆ టయానికే ఆ షాపులోకి ఎందుకో పోయాడు. ఆ షాపులోకి పోయినాడు స్వామీజీ, మన స్వామీజీ ఆ షాపులోకి పోయాడు. చూస్తే ఈయన కుక్కర్ కొంటున్నాడు. కాదయ్యా, కుక్కర్ కొనాల్సింది అమ్మగారులు కొంటారు కదా, నీకేం పని కుక్కర్తో అని అడిగినాడు స్వామీజీ. మన స్వామీజీ ఊరికే ఉంటాడు, కదిలిస్తాడు అందరినీ. ఈ కుక్కర్ ఏం చేయాలి స్వామి, నాకు తప్పట్లేదు, ఈ కుక్కర్ నా కోసం కాదు అని అన్నాడు. ఓహో, అట్లయితే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేదానికేమో అని అన్నాడు స్వామీజీ. గిఫ్ట్ ఇచ్చేంత పరిస్థితి ఏముందయ్యా, అయినా గిఫ్ట్ ఇచ్చేదానికి కుక్కర్తో అంతది ఏంటంటే, అట్లా కాదు స్వామీజీ, ఇంటిలోనూ పని పడింది అన్నాడు ఆయన. ఏం పని అయ్యా అంటే, కుక్కకు వండి పెట్టాలి స్వామీజీ అని అన్నాడు. కుక్కకు నువ్వెందుకు వండి పెట్టేది అంటే, మా మిస్సెస్ వండట్లేదండి అని అన్నారు. మీ మిస్సెస్ వండకపోవడానికి ఏంటంటే, ఏం చేయాలి స్వామి, దానికి నాన్ వెజ్ పెట్టాలంట, అదేమో ఇంకా మామూలుగా మన ఇంట్లో పెడతాంటే తినట్లేదు, కాబట్టి నాన్ వెజిటేరియన్ తీసుకొని వచ్చి రోజు పెట్టడం అక్కడ షాప్ దగ్గరికి ఆడిపోయేదని నేనే ఇంట్లో తీసుకొని వచ్చేసి ఇక్కడే చేసి పెట్టేదానికి ఈ కుక్కర్ కొంటున్నాను అని చెప్పాడట. వాళ్ళ వంశంలో ఉండేవాళ్ళు వేదమును బాగా చదువుకున్నటువంటి వాళ్ళంట. ఏందయ్యా ఇది, ఏందయ్యా ఇది? చూసారా, ఇప్పుడు ఆయన కుక్క అవసరం కాబట్టి
కుక్కతోనే చేసుకున్నాడు. లాస్ట్కి ఒక రోజు ఆ కుక్కే ఈయన ఎందుకు పెట్టడం ఎక్కడం ఎందుకు జరిగింది, దాన్ని ఏదో కొట్టేదానికి పోయినాడు, అది పట్టి బాగా కరికేసి చేసేసింది, మొత్తం గీకేసింది, ఇదంతా చేసింది. మళ్ళా తీసుకెళ్ళి హాస్పిటల్కి పోయి ఎందుకు చేసుకున్నాడు. అయినా కుక్కని ఇచ్చిపెడతాడా? ఇచ్చిపెట్టలే. ఎట్లా ఉందండి చూసారా? వదలరు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరేమన్నారు, సంసారం గురించి మాకు తెలుసు, సాగరం అని అన్నారు, మీరు అన్నారు కదా. సంసారం ఇప్పుడు సాగరంలోకి బినమ్మని అనుకోండి. బావిలో ఈదాలంటేనే కొంచెం చిన్న బావి అయితే కన్నా ఈత కొడతాడు. కొంచెం లాంగ్ పెద్దదని అనుకోండి, ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయేటప్పటికి కొద్దిగా ఆయాసం వస్తుంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్కి పోతుంటారు కొంతమంది, దాంట్లో అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఏదో పోతూ ఉంటారు. బావిలో అయితే పెద్ద బావి ఎట్లా ఉంటుంది, కష్టం కదా. మరి అట్లాంటిది నదిలో పడిపోయినాడు అనుకోండి, నదిలో నుంచి బయట రావాలంటే బృహదారణ్యకోపనిషత్తులో ఈ నదిలో గురించి వర్ణిస్తుంది. నదిలో బాగా వేగంగా పోతూ ఉంటుంది. వేగంగా పోతూ ఉంటుంది, నీకు పైన చూస్తే తెలీదు. నేను ఒకసారి బెంగాల్ దగ్గర గంగా నది పోతూ ఉంటుంది, అక్కడ నీట్గా ఇవన్నీ కూడా కట్టారు. సరే అని నేను దిగాను అన్నమాట. దిగి నేను స్నానం చేద్దామని అనుకున్నా, అంటే ఈత కొట్టుదాంలే అనేట్లుగా అనుకున్నా మొదట్లో. అంటే అక్కడ ఉండే పరిస్థితిని పైన చూసి కాళ్ళు 2 మెట్లు దిగాను. నా నుంచి కాల ఏవో మనం ఇక్కడ కుదరదని చెప్పి అక్కడే మళ్ళీ ఊరికే స్నానం చేసేసి పైకి వచ్చేసా. అంటే లోపల దిగేటప్పటికి కాళ్ళకు తెలుస్తుంది, మనకి కాళ్ళకు తెలుస్తుంది. పైన చూస్తే ఎట్లుంది తెలిసిన, స్మూత్గా పోయినట్లుగా ఉందన్నమాట. కాళ్ళను కొంచెం అట్లా అన్నామంటే అయిపోయింది, వెళ్ళిపోతాం, పోయింది కదా. మిమ్మల్ని మాకు కనిపించాలని ఉంది, కాబట్టి ఉన్నారు మీరు. ఇప్పుడు చూడండి, దాన్ని వర్ణిస్తుంది అన్నమాట. బృహదారణ్యకోపనిషత్తులో ఒక నది బాగా పారుతుంది, స్పీడ్ పోతుందన్నమాట. ఆ నదికి గట్టు ఉంటుంది కదా, గట్టు పైన ఒక చెట్టు, ఒక కానగ చెట్టు, గట్టును ఆనుకొని కానగ చెట్టు ఉంది. ఈ కానగ చెట్టులో చీమలు ఉంటాయి, ఈ గండు చీమలు, ఎర్రచీమలు ఉంటాయి. దాంట్లో ఆ ఎర్రచీమలు ఏంటంటే తిరుగుతూ ఉన్నాయి, ఒక పెద్ద ఇవిలాగా కూడా కట్టేసి ఉంటాయి. దాంట్లో మళ్ళీ గాలికి ఒక ఆకు, అంటే పండిపోయిందిరా ఆకు, ఆ ఆకుపైకి ఈ చీమ ఒకటి పోయింది.
పోయే లోపల కరెక్ట్గా గాలికి ఆ ఆకు పడిపోయింది. పడిపోతే అది ఎక్కడ పడింది? నీళ్ళల్లో పడింది. నీళ్ళ పడితే ఆ నీళ్ళు ఏమవుతాయి? పోతా ఉండే ప్రవాహానికి. ఆ ప్రవాహానికి పోతూ ఉంటే ఆ ప్రవాహం ఏం చేస్తుందంటే ఒకసారి ఇట్లా పోతుంది, ఇంకోసారి ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా ఇట్లా వస్తూ ఉంది. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక సుడిగుండం లాగా వచ్చింది. ఈ ఆకుపైన ఉంది ఏది? చీమ. ఆ సుడిగుండం దగ్గరికి వచ్చే లోపల సుడిగుండంలో తిరుగుతుంది కదా సుడిగుండం. ఆ సుడిగుండంలో తిరిగితే ఈ ఆకు కూడా తిరుగుతుంది. దీనికి ఏం తెలుస్తుంది? నేను సుడిగుండంలో ఉండానని. ఆ సుడిగుండంలో తిరిగి 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 వెళ్ళిపోయింది, లోపల వెళ్ళిపోయింది. ఎక్కడ తెలుతుంది అది? చూడండి, ఆ చీమ ఎవరో కాదు మనమే. ఆ చీమ ఎవరో కాదు మనమే. ఆ ఆకు ఉండదే, ఆ ఆకు ఏదో కాదు, ఆశలు. ఆశ అనేటువంటిది ఆకుపైన ఉండం. అది ఊడి టైం తిరిగి లోపల ఊడి పడింది. ఏడబడింది అది? సాగరంలో, నదిలో పడింది. నది పారుతుంది కదా, ఆ నదిలో పారింది. అదేంది అది? అదే సంసారం. సంసారంలో పడింది, అది పోతా ఉంది. ఈ ఈ ఈ జీవుడు అదేం చేస్తుంది? ఒకసారి ఇట్లా, ఒకసారి ఇట్లా నీళ్లు తోస్తాయి కదా, అట్లా ఈ గట్టు వైపు వచ్చినట్లుగా ఒకసారి వస్తుంది చీమ, ఆ గట్టు వైపు పోయినట్లు ఇంకోసారి పోతుంది. వీడు అనేక జన్మలు ఎత్తుతూ ఒకసారి ఇట్లా ఈ జన్మ ఏదో మంచి జన్మ, ఇంకోసారి ఇంకొక జన్మ, ఇంకోసారి ఇంకో జన్మ, ఇట్లా వస్తూ పోతూ ఉంటాడు. కొంత తిరిగి తిరిగి పోయే లోపల ఏమవుతుందంటే అది సుడిగుండం చుట్టుకునింది. సుడిగుండం అంటే వీని చుట్టూ అల్లుకున్నటువంటివి ఇవే. అల్లుకొని దాంట్లో పోయినాడు. పోయిన తర్వాత ఏడపోయినాడో ఎలా ఉన్నాడో, ఈ 84 లక్షల శరీరాల్లో ఏడున్నాడో ఎవరికేం తెలుసు. చూసారా? ఇప్పుడు సంసారం అనేటువంటిది మనకు తెలుసునా? అది పాయింట్ కోసం. సంసారం అనేటువంటిది, నేను అందుకే కదా క్వశ్చన్ అడిగాను. ఏమడిగాను నేను? సంసారము నీకు తెలుసా అంటే మీకు సంసారం తెలియలేదన్నమాట. సంసారం తెలియలేదన్నమాట. సంసారం తెలిస్తే ఏమవుతుంది? దాంట్లో నుంచి బయట పడుటయో లేక బయట పడుట కొరకు ప్రయత్నము చేయుటయో చేస్తాం. అర్థమైందా ఇప్పుడు? అదే చెప్తా ఉండేది. ఇప్పుడు ఆ కుక్క కరిసిందా? కుక్కను పెంచుకున్నాడు, కుక్క కరిసింది. పాముని పెంచుకున్నాడు, పాము మింగేదానికి ట్రై చేస్తూ ఉంది. వాడి తల ఎప్పుడు దొరుకుతుందా అని ట్రై చేస్తూ ఉంది. ఈ పులి, సింహము ఇవన్నీ పెంచుతూ ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వాటికి బల్లి కావాల్సిందే కదా. పామును పెంచేవాడు కూడా పాము కరిస్తే విష వైద్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా పామును పక్కలో పెట్టుకుని పడుకుంటాడా అనేది ప్రశ్న. వాడు పాముకు వైద్యం ఇస్తాడుగా. పాము కరిస్తే అంటే పాము కరిస్తే వైద్యం చేసేవాడు కూడా పామును దూరంగానే పెడతాడు కానీ పక్కలో పెట్టుకోడు. అదే విధముగానే సంసారం అనేటువంటిది పాము కంటే ప్రమాదకరమైనది. సంసారము కంటే ప్రమాదమైనది ఇంకోటి ఏదైనా ఉన్నదా? చూడండి ఎట్లా ఉంది. మనము గుర్తించాల కదా. గుర్తిస్తే ఏమవుతుంది? గుర్తిస్తే దాని నుంచి
బయటపడుట ఎట్లా అని ప్రయత్నం చేస్తాం. బయటపడుట ఎట్లా? ఈ బయటపడేదానికి ప్రయత్నం ఎట్లా అనేటువంటి దాన్ని మళ్ళీ ఆలోచించేద్దాం. అసలు ముందు సంసారం ఏమంటే సంసారం సాగరం ఘోరం. చూడండి ఎట్లా ఉందో. అందుకే దాన్ని చదివేటప్పుడు సంసార సాగరం ఘోరం అని చదవాల. ఎందుకంటే అది ఘోరం అని తెలియాలి కదా. ఘోరం అని తెలిస్తే దాంట్లో నుంచి బయటపడాలనుకుంటాం. కానీ మనమేమనుకుంటాం తెలుసా, దీనికి ఇంకొకటి అన్నమాట. ఇక్కడ ఏంటంటే సంసారంలో ఉంటూనే సంసారం నుంచి తరించవచ్చును. ఇదొకటి. సంసారంలో ఉంటూనే సంసారంలో నుంచి తరించవచ్చును అనే మాట ఏం చేసిందంటే వానికి ముందుకు పోనీయకుండా నిలిపేస్తుంది. ఎందుకంటే విడిచిపెట్టాలని లేదు. ప్లస్ రెండోది కూడా ఏమంటున్నాడు, సంసారంలో ఉంటూనే తరించవచ్చు అని కదా చెప్తా ఉన్నాడు. సంసారంలో ఉంటూనే తరించవచ్చు అని ఒకటి చెప్తున్నాడు. తర్వాత రెండవది, ఈ సంసారం నుంచి ఏదన్నా బయటపడదాము, ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది, మనస్సుకు బాధ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేద్దామని ఎవరైనా సాధువుల దగ్గరికి పోతే వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు సంసారం అంటే ఏంటి అని కదా చెప్పాలా. సంసారం అంటే ఏంటి, దాంట్లో నుంచి బయటపడిపోవాలనైనా అని కదా చెప్పాలా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే సంసారం గురించి చెప్పరు. సంసారం గురించి చెప్పకుండా నీకు ఉపదేశం చేస్తున్నాము, మంత్రదీక్ష తీసుకో, ఈ మంత్రదీక్ష తీసుకొని ఇట్లా నువ్వు చేసుకుంటూ ఉండు, నీ సంసారం నువ్వు జరుపుతూ ఉండు, అప్పుడు నీకు సంసారం క్రమంగా మళ్ళీ చూద్దాం. నేను ఒక పెద్ద స్వామీజీ ఉపన్యాసం చెప్తున్నాడు, వివేక చూడమని చెప్తున్నాడు. దాంట్లో దానికి కనెక్షన్గా భగవద్గీత శ్లోకం ఒకటి కోట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేసి భగవద్గీత తత్వం కూడా అక్కడ చెప్తూ నువ్వు సంసారంలో నుంచి బయటపడతావు అని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ స్వామీజీ పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాడంటే శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ చెప్పేటువంటిది కూడా దేవుణ్ణి గురించి పట్టుకోవాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే దేవుడు మనల్ని బయటపడేస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడిగాను, నేనేమడిగానంటే ఇప్పుడు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు మనల్ని బయటేస్తాడా, లేదా నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటే నేను బయటపడతానా? చూడండి, నేను అడుగుతుండే ప్రశ్న, ఇప్పుడు ఇది ఎంతకాలమైనా సరే, ఏమంటే మీరు ఎంతకాలమైనా సరే ఇప్పుడు దేవుణ్ణి పూజ చేస్తున్నారండి, ఎంతకాలము దేవుణ్ణి పూజ చేసినా మీరు దాంట్లో నుంచి బయటపడే అవకాశం ఉందా? దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటే చూడండి, ఇప్పుడు ఈరోజు గంగ జాతర, నిన్న మొన్న కూడా ఇంకా ఇట్లాగే ఉంటుందేమో. ఈరోజు జనం ఎట్లా ఉన్నారు? నేను మధ్యాహ్నం వెళ్ళా ఒకసారి, ఎందుకో మనసు